హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. గైస్, మొన్న ఎక్కడో ఇరాన్‌కి మరియు అమెరికాకి, ఇజ్రాయెల్‌కి వార్ జరుగుతూ ఉంటే, మన ఇండియాలో మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళం మన మీద బాంబులు పడినట్టు మనము ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసాం. పెట్రోల్ బంక్ దగ్గర నిలబడ్డము, ఈవీ వెహికల్స్‌లోనే తిరగాలనుకోవడము, అమ్మో! చాలా జరిగిపోయింది. అండ్ పెట్రోల్‌లో కూడా ఎథనాల్‌ని కలపడం ఇయన్నీ కూడా మనం చూసాం కదా! సో గైస్, ఇలాంటి సిట్యుయేషన్స్ ఇంకొకసారి వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి జాగ్రత్తలు ముందుగానే మనం తీసుకుంటే సేఫ్ అయిపోతాం? ఇలాంటివి కూడా మనకు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. స్టాక్ మార్కెట్ అనలిస్ట్, అలాగే గానగపాటి ట్రేడింగ్ అకాడమీ ఫౌండర్ అయిన రామచంద్రమూర్తి గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తుందని మేము అస్సలు అనుకోలేదు. వరల్డ్ అంతా కంప్లీట్ ఇంటర్ కనెక్టెడ్గా ఇంత ఉందా అని మొన్న అర్థమైంది మెయిన్గా. సో ఆ పెట్రోల్ బాంబు కానీ, సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ మరొకసారి రాకూడదు, మనం ఇబ్బందులు పడకూడదు అంటే ఏం చేయాలి సార్? యాక్చువల్గా అండి, ఇది ఎప్పటి నుంచో మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. యాక్చువల్గా మనము గ్రో అవ్వకుండా ఆపుతున్న ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్. ఓకే. సో మనం క్రూడ్ ఆయిల్ వచ్చి దాదాపు మన యొక్క ఫారెన్ రిజర్వ్స్లో మనం ఇప్పుడు వరల్డ్లో 5th లార్జెస్ట్ ఇంపోర్టర్, 4th లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. ఓకే. సో అలాగే గోల్డ్ ఒకటి, క్రూడ్ ఆయిల్ ఒకటి. మన దగ్గర ఏంటంటే ఇవి ప్రొడక్షన్ లేదు, కాబట్టి కన్జంప్షన్ ఎక్కువ ఉంది. కాబట్టి ఏమవుతుందంటే క్రూడ్ ఆయిల్ లేకపోతే, అది పెట్రోల్ లేకపోతే ఏ పని మనకు అవ్వదు. కాబట్టి ఏమవుతుంది, వీఆర్ డిపెండెంట్ ఆన్ అదర్స్. సో ఇప్పుడు లాస్ట్ 10 years బ్యాక్ అంతా ఏమవుతుందంటే, మనం కూడా 190 కంట్రీస్లో మనం కూడా ఒక కంట్రీ, కాబట్టి అలా నడిచిపోయింది. ఇప్పుడు ఏమైంది, మనం టాప్ 10లో ఉన్నాం. అంటే ఇంకా గట్టిగా చెప్పండి, టాప్ 5 కంట్రీస్లో మనం ఇప్పుడు వచ్చాం కాబట్టి, సో మనం ఇప్పుడు వరల్డ్ మీద మన ఇంపాక్ట్ చూపిస్తున్నాం కాబట్టి, మన మీద కూడా మనకన్నా పైన వాళ్ళు ఎక్కువ చూపిస్తూ ఉంటారు మనని తొక్కేయాలని. మనకి వీక్నెస్ ఉన్న ఒకే ఒక ఏరియా ఏంటంటే క్రూడ్ ఆయిల్, ఈ గోల్డ్. ఓకే. సో ఈ క్రూడ్ ఆయిల్కి ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 5 years నుంచి మనం అబ్జర్వ్ చేసుకున్నాం ఎక్కడ ప్రాబ్లం, దీన్ని ఏం చేయాలని. సో దానికి ఆల్టర్నేటివ్గా ఎలక్ట్రికల్ వెహికల్స్ అని తీసుకొచ్చారు. అలాగే క్రూడ్ ఆయిల్ రన్ చేసే కంపెనీస్ అందరితో కూడా మన ఇండియన్ గవర్నమెంట్స్ ఇప్పుడు రిలయన్స్ కానీ, ఓఎన్జీసీ కానీ, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఆల్టర్నేటివ్స్ చూసుకోండి, ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్ అనేది స్ట్రిక్ట్గా ఇచ్చేయటం వల్ల ఇప్పుడు ఏంటి, ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం కూడా ఏంటంటే లాస్ట్ టైం చూసాం ఇలా ఆయిల్ పెరగటం, మనందరం కూడా మనం డబ్బులు పెట్టి కొంటామన్నా ఆయిల్ దొరకని పరిస్థితి. అది మనం బారులు నిలబడి కిలోమీటర్ల చొప్పున నిలబడే పరిస్థితి. సో ఈ ఎంతకాలం దీనికి ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు, అండ్ మేము యాక్చువల్గా డేటా ఏం చెప్తుందంటే 2030కి ఎలక్ట్రికల్ వెహికల్స్ 50% అవుతాయి. అంటే రీప్లేస్ అవుతున్నాయి. కానీ ఇప్పుడున్న వేవ్ చూస్తుంటే మనకి అదేంటంటే ప్రజలందరికీ ఎవర్షన్ రావాలి. అది ఒక నెగిటివ్ వల్ల ఒక పాజిటివ్ అవుతుందని. ఇప్పుడు యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ ఆపటం వల్ల మనకి అది ఆ సెగ తగిలి మనలో మనకే చిరాకు వచ్చింది, ఏంటి పరిస్థితి అని. కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. సో 2 వీలర్స్ నుంచి 4 వీలర్స్ వరకు వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ఆల్టర్నేట్గా తీసుకోవాలి. ఎందుకు అనేది మనం దానివల్ల మనకి ఎకనామికల్గా కూడా మనకి జేబులో డబ్బులు పోవు. సో పెట్రోల్ ఖర్చు అంతా సేవ్ అవుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పటికైనా మనం మనలో మార్పు వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్స్కి రావటం వల్ల ఇండియా చాలా గ్రో అవుతుంది, ఇండివిజువల్గా కూడా గ్రో అవుతాం. ఓకే. సో అది మా సజెషన్. అంటే సార్, మన క్రూడ్ ఆయిల్లో మరి వస్తుందంట కూడా మనము 5th లార్జెస్ట్ ఇంపోర్టర్ అని కూడా మీరు అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ ఎథనాల్ అనేది కూడా నార్మల్గా పెట్రోల్లో కలపడం అనేది కూడా చూస్తుంటే దాని మీద విపరీతమైన వ్యతిరేకత అనేది కూడా వస్తుంది కదా, మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వ్యతిరేకత అంటే ఫస్ట్ ఏదైనా కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది సార్. ఎందుకంటే దాని మీద ఆ నాలెడ్జ్ లేక మనందరికీ, అలాగే చెప్పే వాళ్ళకి కూడా ఎక్స్పెరిమెంట్ అవ్వదు కదా. సో ఇప్పుడు ఫస్ట్ కంప్యూటర్ వచ్చినప్పుడు ఇల్లంతా ఉండేది, ఇప్పుడు ఏమైంది కంప్యూటర్ అనేది. అలాగే ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు ఎలా అంటే ఏదైనా కొత్తది వస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే నెగిటివిటీ అనేది మనకి అర్థం కాక అవుతూ ఉంటుంది. అలాగే ఇథనాల్ కూడా ఇప్పుడు 20% బ్లెండింగ్, 30% బ్లెండింగ్. ఇప్పుడు ప్రజెంట్ ఇథనాల్కి ఇప్పుడున్న ఇంజిన్ ఏమైనా పాడైపోద్దా అనే మెయిన్ కాన్సెప్ట్ ఉంది. దానికి ఏంటంటే 5% ఎంతవరకు. ఇప్పుడు కొత్తగా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా దానికి తగ్గట్టుగా ఇంజిన్ని మారుస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాల్సింది ఏంటంటే క్రూడ్ని తగ్గించాలి. అట్లీస్ట్ 20% తగ్గించినా బెటరే కదా.
సో, అలా అసలు 100% నుంచి 20 ఇథనాల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి? చెరుకు నుంచి వస్తుంది. కాబట్టి అదర్ ఉంటుంది. ఫార్మర్స్‌కి అడ్వాంటేజ్ అది. వాళ్ళకి కొంత బెనిఫిట్ అవుతారు. సో, ఇవేంటంటే మనం ఇవి అవేర్‌నెస్ అంతా కూడా చెప్పడం వల్ల ఈజీగా ఆళ్ళకి అర్థమవుతుంది. మనకి ముందేంటంటే ఇమ్మీడియేట్‌గా కావాల్సిందేంటంటే మనం ఈ క్రూడ్ మీద డిపెండెన్సీ తగ్గాలి. సో, ఆల్టర్‌నేట్స్ ఏమున్నాయి? ఒకటి ఇథనాల్ ఉంది. 2 హైడ్రోజన్ ట్రైన్స్ కూడా వస్తున్నాయి. హైడ్రోజన్ ట్రైన్స్, హైడ్రోజన్ వెహికల్స్ వస్తున్నాయి. యాహ్! ఆ తర్వాత రకరకాలుగా ఇప్పుడు మనకి చూస్తున్నాం ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి సో, ఇప్పుడు కనీసం 4, 5 ఆప్షన్స్ అలాగే హైబ్రిడ్ ఎలక్ట్రికల్ ప్లస్ డీజిల్ అదే డీజిల్. పెట్రోల్ యాహ్! 2 హైబ్రిడ్ హైబ్రిడ్. ఉంటాయి. ఏదో ఒకటి మనకేంటంటే కంప్లీట్‌గా డిపెండెంట్ దాని మీద అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు రష్యా ఆయిల్ మొన్నటిదా తీసుకున్నాం. ఇప్పుడు అమెరికా వాళ్ళు టారిఫ్ ఏశారు. సో, అసలా మన్ని ఏంటంటే గ్లోబల్‌గా మనందరిని మన ఇండియాని బాధ పెడుతున్న ఒకే ఒక పాయింట్ క్రూడ్ ఆయిల్. దాని మీద డిపెండెన్స్ తగ్గిపోయిందంటే అసలు మనమే 140 క్రోర్స్ జనాలు బయట అందరూ మనమే డిపెండ్ అవ్వాలి. సో, ఇండియా ఈస్ ద రియల్ ఎక్స్‌పోర్టర్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్. కాబట్టి ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్‌గా మంచి హై పొజిషన్‌కి నెక్స్ట్‌కి వెళ్ళగలిగే కెపాసిటీ ఉంది. బై 2030 మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటి ఐఎంఎఫ్ కూడా 7% గ్రోత్ చూపిస్తుంది. ఏ కంట్రీకి లేదు. హుహు. సో, ఐఎంఎఫ్ గాని, వరల్డ్ బ్యాంక్ గాని మన మీద స్టిల్ 7%, 6% గ్రోత్ జీడీపీ ఉందంటున్నారు. సో, నెక్స్ట్ 2030కి మనది 10 ట్రిలియన్ ఎకానమీ అవుతది. కాబట్టి ఏంటంటే మనం ఇప్పుడు మెజర్స్ అన్నీ కూడా ఫోకస్ అంతా కూడా ఈ ఆయిల్‌ని ఎలా అయినా ఆపాలి. గవర్నమెంట్ సీరియస్ ఫోకస్ అయితే చేస్తుంది. దాని యొక్క రిజల్ట్స్ మనకిప్పుడు ఇయర్‌లో గాని, నెక్స్ట్ ఇయర్‌లో గాని వచ్చేస్తాయి. ఇలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్న ఫేస్‌ని హుహు. అంటే యాక్సెప్ట్ చేయడం పబ్లిక్‌కి కొంచెం కష్టంగానే అనిపిస్తది. కానీ దాన్ని కూడా ఎలా తట్టుకోవాలి సార్? అంటే ఒక్కసారి ట్రాన్స్‌ఫర్మ్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేరు కదా! హ్మ్. సో, అక్కడ కూడా ప్రాబ్లమ్ ఉంది. రైట్. సో, స్లోగానే ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒక్కసారిగా మీద పడిన ప్రొడక్షన్ రావాలి కదా! ఇప్పటికే 3 మంత్స్ బుకింగ్ పీరియడ్ ఉంది. హ్మ్. ఈవెన్ చిన్నవన్నీ కూడా. సో, కంపెనీస్ అవన్నీ కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి. సో, ఇది ప్రెజెంట్ ఓకే. గ్రోయింగ్ ఫేజ్. సో, మనకేంటంటే అవేర్‌నెస్ అనేది అర్థం చేసుకోవాలి. ఎంతకాలం ఇప్పుడు మనకి మొన్నటిదాకా ఆల్టర్‌నేట్ లేదు కాబట్టి చచ్చినట్టు మనం ఇచ్చేసాం. హ్మ్. ఇప్పుడు వి హావ్ ఆల్టర్‌నేటివ్. సో, ఎందుకు ఇంకా మనం చేయాల్సిన పనేముంది? ఓకే. అనేది మనం ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇప్పుడు మెయిన్ ఛార్జింగ్ పాయింట్స్ దగ్గర ఎక్కువ ప్రాబ్లమ్ ఉంది. అది కూడా సొల్యూషన్ చేస్తున్నారు. ఒక్కొక్క కంపెనీ 5, 6 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ జస్ట్ లైక్ పెట్రోల్ ఎలా ఉందో అక్కడ అలా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టేసారనుకోండి. హ్మ్. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. సో, అలా చేస్తున్నాం. నైస్ సార్. ఏంటంటే రాబోయే ఇలాంటిది ఏదైనా సిట్యుయేషన్ వస్తే ఎలా మనం ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాలి? ఎలా ఈలోపే జాగ్రత్తగా అయిపోవాలి ఉండాలని మనం అందరం. ఇంకా ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా ఎవరు ఎక్కడ కొట్టుకున్నా మనకి సంబంధం లేదు సంబంధం అనే లేదు. పరిస్థితి మనం తెచ్చుకోవాలి. సో, దానికి మనందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. థాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ అండి. నమస్తే.